క్రైస్తిలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 146వ దావీదు కీర్తన 8వ వచనము. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, కృంగిన వారిని లేవనెత్తువాడు. మన దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. నీవు ఒకవేళ కృంగిన స్థితిలో ఉండి ఎంతో బాధ చేత, ఇరుకు ఇబ్బంది చేత బాధపడుతూ ఉన్నావా? దేవుడు స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. కృంగిన వారిని తప్పక పైకి లేవనెత్తుతాను అని చెప్పుతున్నారు. మరి కృంగిన వారిని దేవుడు ఎప్పుడు పైకి లేవనెత్తుతాడు అంటే, మనుషుల మీద ఆధారపడినా లేక ఇంకొకరి మీద ఆధారపడినా దేవుడైతే పైకి లేవనెత్తడు. కానీ ఎప్పుడైతే మనము సృష్టికర్త అయిన దేవుని మీద ఆధారపడతామో అప్పుడే ఆయన మనల్ని పైకి లేవనెత్తుతాను అని అంటున్నారు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఇప్పటి వరకు మనుషుల మీద ఆధారపడ్డావా? నీవు మనుషుల మీద ఆధారపడినంత కాలము దేవుడు నీకు సహాయము చేయడు. కానీ నీవు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో అప్పుడే దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాను అని చెప్పుచూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా దేవుని మీద ఆధారపడ్డారు. కానీ ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడలేదు. ఒకవేళ మనుషుల మీద ఆధారపడితే వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయో బైబిల్లో ఉదాహరణగా కొన్ని విషయాలు వ్రాయబడి ఉన్నాయి. నీవు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడు. దేవుడు నీకు తప్పక సహాయం చేస్తారు. నీ బాధ, నీ ఇరుకు, నీ ఇబ్బందులలో నుంచి నీ కన్నీరు తుడిచే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. కృంగిన వారు లేవనెత్తబడాలి అంటే తండ్రి అయా, మీ చేతిని మేము పట్టుకోవాలి ప్రభా. మీ మీద మేము ఆధారపడాలి తండ్రి. ఎవరైతే ఇబ్బందులలో, ఇరుకులలో, బాధతో ఉన్నారో తండ్రి, వారందరినీ మీరు పైకి లేవనెత్తండి ప్రభా. ఈ ఉదయకాల సమయమున ఎవరైతే నీ మీద ఆధారపడుతున్నారో వారందరినీ మీరు పైకి లేవనెత్తండి తండ్రి. వారి ఇబ్బందులలో నుంచి, ఇరుకుల నుంచి వారికి విజయమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండియా. శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. బలహీనులు ఉంటే జ్ఞాపకం చేసుకోండియా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. ఆయా సమస్యల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండియా. మీరే దేవా, వారి యొక్క అవసరత అక్కర్లన్నీ కూడా ఎరిగిన దేవుడు నీవే కదా ప్రభా. నీ మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత అక్కర్లన్నీ కూడా తీరుస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా దేశాన్ని, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండియా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారులను జ్ఞాపకం చేసుకోండియా. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండియా. వారికి మంచి ఆరోగ్యమును,
ఆయుష్ను దయచేయండి దేవా. వారు ఏ పని చేసినాను సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.